హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మనం పెళ్ళిళ్ళల్లో రెస్టారెంట్లలో కర్రీ పాయింట్స్లో ఆలూ 65 చూస్తాం కదా, సేమ్ అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. ముందు మనం ఇక్కడ బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నామండి. ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటికి తొక్కలు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఫుల్గా కుక్ చేయలేదు కాబట్టి తొక్క కొంచెం హార్డ్గానే వస్తుంది. ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ వరిపిండి, అదే బియ్యపిండి అండి. బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి. దీనిలోనే కారం, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు. ఇక్కడ హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ యూజ్ చేస్తారండి. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేను వేయట్లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 70% ఎందుకు కుక్ చేయమన్నానంటే ఇలాగా కలుపుకునేటప్పుడు మ్యాష్ అయిపోకుండా ఉంటాయి, అందుకని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి, చాలా తక్కువ, ఒక 2 స్పూన్స్ అలా పడతాయి నీళ్ళు. జస్ట్ స్ప్రింకిల్ చేయాలంతే. బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అతుక్కుపోతాయి. ఇలా అయితే విడివిడిగా ఒక్కొక్కటి వస్తాయి. చూసారా, ఎర్రగా వేగిపోయి. దీన్ని ఇప్పుడు తీసేసుకోవడమే. ఇప్పుడు ఇదే నూనెలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకోవాలి. వేగిపోయండి. ఎంతో టైం పట్టవు, చాలా తొందరగా వేగిపోతాయి. చూసారా, ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా ఎంత కలర్గా వచ్చాయో. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.